హై వ్యూవర్స్, ఈరోజు తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రెండింటికి సంబంధించి కొన్ని అంశాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు, ఇదేంటి ఇంకా ఈ కేసు తేలలేదా, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావట్లేదా, ఇదేంటి 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 ఇలా బోల్డ్ అని అనిపిస్తాయి. దేని గురించి? జగన్మోహన్ రెడ్డి మీద నడుస్తున్నటువంటి కేసులేంటి, అండ్ ఆయనకు సంబంధించి కోర్టుకు అటెండ్ అవ్వాల్సినటువంటి అంశాలు ఏంటి, ఆయన చేస్తున్నది ఏంటి అని. ఈ మూమెంట్లో నిన్న షర్మిల నన్ను చూసి భయపడుతున్నాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్టు, ఈ ప్రభుత్వం భయపడుతుంది అన్నట్టు, ఈ వైసీపీలు భయపడుతున్నారట్టు ఆమె ఒక డైలాగ్ వదిలితే దాన్ని సరదాగా ట్రోలింగ్లు చేసే వాళ్ళు ఏం చేశారంటే, ఈ 90s మిడిల్ క్లాస్ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది, వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో, అందులో బుడ్డోడు అంటాడు, ఈ ఉప్మా తినే విషయంలో వచ్చేసి ఇంట్లో చిన్న హడావుడి నడుస్తుంటే రాణి అని చెప్పేసి శివాజీ పిలుస్తా కొంచెం ఏంటి ఎప్పుడు ఉప్మా ఏంటంటే సీరియస్గా వచ్చింది అతని దగ్గరికి, గరిటె తీసుకొని మామూలుగా వచ్చింది సీరియస్గా వాళ్ళ అతని భార్య. అప్పుడు ఇతను కొంచెం ఇబ్బంది పడినట్టుగా మనిషి కనిపిస్తాడు, దట్ మీన్స్ భయపడినట్టు మాట్లాడితే ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు ఆ బొడ్డోడు వస్తాడు వాష్రూమ్ నుంచి స్నానం చేసి టవల్ కట్టుకొని, భయపడ్డా కదా డాడీ అంటాడు. దానిని ఇక్కడ పెడుతున్నారు ఏమని, నిన్న షర్మిల ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయిందో, పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోబోతుందో, ఆమె కోసం వచ్చినటువంటి జనాలు, ఆ ర్యాలీ కోసం వచ్చినటువంటి వాహనాలు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. అదిగో దానివల్లే ఆమె ఆ రకంగా మాట్లాడింది, ఇటువంటి ఇంకా ముందు చాలా చూడాల్సి వచ్చింది అని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పాలె మహేష్ అని చెప్పేసి, పాలె మహేష్, సో మహేష్ ఎవరైనా సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షులు అండ్ హైకోర్టు న్యాయవాది. హైకోర్టులో ఈరోజు ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు, అది విచారణ స్వీకరించారు. జస్టిస్ దుర్గాప్రసాద్ బెంచ్ మీదకి వస్తుంది. అందులో ఏముంది ఏంటనేది చూసిన తర్వాత నిజంగా నాకైతే నిజంగా జగన్ అంటే భయమా, దట్ మీన్స్ జగన్కి భయమా, జగన్ అంటే భయమా, భయం అంటే జగన్. వీళ్ళు అంటారు కదా మా ఓడు పులి అని. పులి అయినప్పుడు ఆ పులిని ఎవరో గిచ్చారు, పులిని గుచ్చుతావంటారా నువ్వు అని చెప్పేసి అతన్ని లోపల పెట్టారు, జైల్లో పెట్టారు. అతనేమో అయ్యా తప్పు అయిపోయిందయ్యా, నేను పులికి దెబ్బ తగులుతుందా లేదా అన్నట్టు కూడా కాదు, పులిని గిచ్చితే ఏంటి అప్పుడు చూసినటువంటి అయ్యో పులిని గిచ్చాడే వాడు అని పులి మీద సింపతి చూపుతారని అనుకున్నాను, అలా చేశాను తప్ప వేరేది కాదు, నన్ను నమ్మండి అన్నాడు. కాదు కూడదని ఈ పులేమంది, వాడు నన్ను చంపడం కోసం ఇది అంతా చేశాడు అన్నట్టుగా లోతైన కుట్ర ఏదో ఉంది, ఇక్కడ విచారణ చేయండి అద్దెని ఇదేనంటే ఎన్ఐఏకి అప్పచెప్తే ఎన్ఐఏ వాళ్ళు మొత్తం చేసి ఛార్జ్ షీట్లన్నీ సబ్మిట్ చేస్తే మరలి పులేమంది లేదు మరల మీరు లోతైన విచారణ చేయాల్సిందని చెప్పేసినది. ఇలా చివరికి ఏమవుతుందంటే ఆ గుచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పులికి మేలు కోసం మీరు ఇదంతా చేసామని చెప్తున్నారు. చివరికి ఏమవుతుంది, ఈ పులి ఏమంటుంది, లేదు ఇంకా విచారణ చేయండి, ఇంకా ఏదో లోతుగా ఉందని అంటారు. ఇలా ఈ కోడికత్తి సీన్ విషయంలో పాపం ఆ కోడికత్తి సీన్ కుటుంబం ఉంది కదా, వాళ్ళ అమ్మ సావిత్రమ్మ కానీ అన్న సుబ్బరాజు కానీ పాపం వాళ్ళ నాన్న కానీ కూలీ నాలు ఇచ్చేసుకుని బతికే ఒక సామాన్య ఎస్సీ కుటుంబం వాళ్ళు, డబ్బున్న వాళ్ళు కాదు, వైఎస్ జగన్ మీద వీరాభిమానటువంటి వాళ్ళు. సో ఈరోజు ఏమైంది, బెయిల్ కోసం అప్లై చేస్తే పలు సందర్భాలలో కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. కారణం ఏంటి, జగన్మోహన్ రెడ్డి సమ్మతి ఉండాలి, అతనికి బెయిల్ ఇవ్వాలి అంటే. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటేనే కోడికత్తి సీన్కి బెయిల్. జగన్మోహన్ రెడ్డి ఏమో నా ఎస్సీ నా ఎస్టీ అని అంటూ ఉంటాడు, దళితులకు వచ్చేసి నేను చుట్టం అంటూ ఉంటాడు, ఈడ వచ్చేసి దళిత కుర్రాన్ని విడిపించడం కోసం కనీసం ఒక చిన్న ఎఫర్ట్ కూడా పెడతలే. సరే అతన్ని చంపబోయాడు, అదే కోర్టుకు చెప్పు, ఏమైతే అటెంప్ట్ మర్డర్ కేసు కింద అతనికి శిక్ష పడింది. శిక్షాకాలం ఎంత మనకున్న సమాచారం 2.5 years 3 years అంటా ఉన్నారు. ఆల్రెడీ అక్కడ 5 సంవత్సరాలుగా జైల్లోనే ఉన్నాడు అతను. అదే విషయం ఈరోజు ఈ లాయర్ కోర్టుకు చెప్పాడు, అయ్యా అతను 5 సంవత్సరాలుగా జైల్లోనే ఉన్నాడు. ఏ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిందని అంటున్నారు, ఆ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అరే ఆయన వచ్చి కోర్టుకు సాక్ష్యం చెప్పండి, ఇద్దరు సాక్ష్యం చెప్పట్లేదు. అతను వచ్చి కోర్టుకు సాక్ష్యం చెప్తే దాడి చేశారా దాడి చేయలేదా ఏంటనే విషయం తేలిపోయింది. అప్పుడు శిక్ష ఎంత వేలు ఏంటనేది జడ్జిలు చూసుకుంటారు. బట్ అతను రావట్లేదు, పోనీ బెయిల్ ఇస్తారంటే అది ఇవ్వటం లేదు, బెయిల్ ఇవ్వక శిక్ష ఎంత అనేది చెప్పక జైల్లో మగ్గిపోతున్నాడు కుర్రోడు, ఏమైపోయి అతని భవిష్యత్తు అంతా కూడా అని చెప్పేసి అన్నారు. దానికి తోడు గత 5 రోజులుగా
ఈ పిల్లోడు వాళ్ళ అమ్మ సావిత్రమ్మ, వాళ్ళ అన్న సుబ్బరాజు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న మూమెంట్లో నిన్న రాత్రి అనుకుంటా దీక్షను వచ్చేసి భగ్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ హెల్త్ కొంచెం డ్యామేజ్ అయ్యేలా ఉంది అని చెప్పేసి. ఈ మూమెంట్లోనే వాళ్ళు కోర్టుకి అప్రోచ్ చేయమన్నారు. 4 రోజులు వాళ్ళు దీక్షలు చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో దీక్ష విరమింపజేశారు బలవంతంగా. ఇప్పుడు వచ్చేసి మరి బెయిల్ కావాలి కదా పిల్లోడికి. పోనీ కోర్టు తీర్పు అనేది చెప్పడానికి శిక్ష ఏంటి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు రావట్లేదు. ఏంటి అంతా అని ఉన్న విషయాలు మొత్తం కోర్టుకి చెప్పాడు. 5 రోజులుగా ఏం జరుగుతుంది, 5 సంవత్సరాలుగా ఏం జరుగుతుంది, అండ్ అసలు గతంలో ఏం జరిగింది, ఎన్ఐఏ వాళ్ళు వచ్చేసి ఆ కోర్టుకి ఏమో సబ్మిట్ చేశారు, ఏంటి జగన్ ఏం చెప్తున్నాడు, ఏంటి ఈ పిల్లోడు ఏం చెప్తున్నాడు, ఏంటి అసలు టీడీపీకి సంబంధం ఉందా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హీ ఎక్స్ప్లెయిన్ టు కోర్ట్. దాని కోర్టు ఏమంది, సరే అట్టయితే మేము విచారణ స్వీకరిస్తున్నాం అన్నారు. ఖతం. ఏమైంది ఇప్పుడు? ఇంకా ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉండడం వల్ల కోర్టుకు రాలేదని అనుకోవాలా మనం? లేదంటే ఈ పిల్లోడు కోర్టుకి వచ్చి బయటకు వస్తే ఇంకేదైనా కొత్త విషయాలు తెలుస్తాయి, దాంతో వైసీపీకి డ్యామేజ్ ఇద్దని చెప్పేసి అనుకుని వెళ్ళటం లేదా? లేదంటే వాడే ఉంది బచ్చగాడు, వాడే ఉంటాడు, ఎన్నాళ్ళు ఉంటాడు జైల్లో అని చెప్పేసి నేను అనుకుంటున్నాడు. అవన్నీ రేపు తేలాల్సి ఉంది. బట్ ఐఎమ్ షూర్ జగన్మోహన్ రెడ్డికి అటు అంగన్వాడీల యొక్క కన్నీరు, ఇటు ఈ కోడికత్తిని కుటుంబం యొక్క ఉసురు గట్టిగా కొట్టడానికి ఉంది అని నాకైతే అనిపిస్తా ఉంది.